హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అంతా నీవే అనుకున్నా. రచయిత అభిమన్యు గారు. అతను ప్రకృతిని ఆరాధిస్తాడు, వర్షాన్ని ప్రేమిస్తాడు, వర్షంలో తడిసి ముద్దైపోవాలనుకుంటాడు, అనంత సముద్రాన్ని ఆస్వాదిస్తాడు, ఆకాశాన్ని అందుకోవాలని చూస్తాడు. అంతేకాదు, అతడిలో కొన్ని భయాలున్నాయి. ఐసీయూ అంటే భయం, చనిపోయిన తరువాత శవం వాసన రాకుండా ఉపయోగించే ఫ్రీజర్ బాక్స్ అంటే భయం. ఈ రెండింటికి దూరంగా ఉండాలని బ్రతికుండంగానే తాపత్రయపడ్డాడతను. కానీ జరిగిందేమిటంటే, ఆకాశం ఇంతకు ముందులా ప్రశాంతంగా లేదు. అక్కడక్కడ నల్లని మబ్బులు. వర్షం వస్తుందేమో. ఒక్కసారి ఆ అలల వైపు చూడు, ఎలా నురగలు కక్కుకుంటూ ఒడ్డుకొచ్చి మరలా వెనక్కిపోతున్నాయో. తన్మయత్నంగా ఆ అలలనే చూస్తూ అన్నారు ఆయన. చూశాను గాని ఇక లేవండి, ఇంటికి వెళదాం అన్నాను. కాసేపు ఉండబోయ్, ఆ సముద్రాన్ని చూసి ఆనందించబోయ్ అన్నారు. ఎంతసేపు చూస్తారా సముద్రాన్ని, ఆ అలల్ని? ఎప్పుడూ ఉండేవే, తరచూ చూసేవే. పదండి పదండి అని తొందర పెట్టాను. నీలో ప్రకృతిని ఆస్వాదించే మనసు కొరవడిందోయ్. ఈరోజు ఎందుకో సముద్రం గంభీరంగా ఉంది, అలలు కూడా చిన్నగా వస్తున్నాయి అన్నారు. మహానుభావా, మీరు అలల్ని లెక్కబెట్టుకుంటూ కూర్చుంటే అవతల వర్షం వచ్చేట్టుగా ఉంది, తరువాత మీ ఇష్టం అన్నాను చిరుకోపంతో. ఆయన తల పైకెత్తి ఆకాశం వైపు చూశారు. ఆకాశంలో అక్కడక్కడ నల్లని మబ్బులు. వాతావరణంలో కొంత మార్పు కనిపిస్తుంది. ఏ సమయంలోనైనా వర్షం వచ్చేట్టుగా ఉంది. నిర్మల, వర్షం వచ్చేట్టుగానే ఉంది. రాణి, కాసేపు ఈ సముద్రపు ఒడ్డున సన్నని వానలో చిన్నగా తడుస్తూ నడుచుకుంటూ వెళదాం. ఎంత బాగుంటుందో తెలుసా ఆ అనుభూతి? ఏ అని నా వైపు చూశారు. ఏ, మీరేమైనా వయసులో ఉన్నారా? 60 ఎప్పుడో దాటింది. ఉద్యోగంలోంచి కూడా తీసేశారు తెలుసా అన్నాను. నన్ను ఉద్యోగంలోంచి తీసేయలేదు, రూల్స్ ప్రకారం రిటైర్ అయ్యాను. నువ్వు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో. అయినా నా శరీరానికి వయసు పెరిగిందేమో కానీ నా మనసుకి, ఆలోచనలకి కాదు. ఆయనకి ఇట్టే కోపం వచ్చేస్తుంది. గొప్పగా చెప్పారులేండి, ఏది నిజం ఒప్పుకోరుగా. మీరు ఎప్పుడూ వర్షంలో తడిసినా జలుబు, జ్వరం రావటం ఖాయం. ఇది నాకు బాగా అనుభవమే గాని పదండి పదండి అని ఇసుకలో కూర్చున్న ఆయన్ని లేవదీశాను. సరే, ఏం చేస్తాం, భార్యా విధేయుణ్ణి, పద అని అయిష్టంగానే కదిలారు. ఈలోగా వర్షం మొదలైంది. ఆ వర్షంలో ఇద్దరం పూర్తిగా తడిసిపోయాం. చెప్పాను కదండి, మీరు వినరు. ఇప్పుడు చూడండి, ఆ ముక్కు నుంచి నీరు ఎలా కారిపోతుందో. అయ్యో, జ్వరం కూడా వచ్చినట్లుంది. ఒళ్ళంతా వేడిగా ఉంది. మీకు జ్వరం వస్తే ఓ పట్టాన పోదు. మీరెంత మొండివారో ఆ వచ్చే జ్వరం కూడా అంతే మొండిది. ఉండండి, తులసాకులు వేసి వేడి నీళ్ళు ఆవిరి పెడతాను, కాస్త రిలీఫ్ వస్తుంది. జ్వరానికి ఏదైనా టాబ్లెట్ తీసుకుందురు అని వంటగదిలోకి వెళ్ళాను. నా హడావిడి చూసి ఆయన చిన్నగా నవ్వి, ఎందుకోయ్ అలా హైరాణ పడతావు, ఇదేదో పెద్ద రోగంలా అన్నారు. మీకు అలాగే ఉంటుంది, ప్రతిదీ తేలికగా తీసుకుంటారు అని ఆయన ముఖానికి తులసాకులు వేసి మరిగించిన నీళ్ళల్లో ఆవిరి పట్టి, మీరు అలా కాసేపు టీవీ చూస్తూ కూర్చోండి, 2 నిమిషాల్లో ఉప్మా చేసి తెస్తాను, అది తిని కాస్త పాలు తాగి పడుకోగలరు అన్నాను. అంతే. ఉప్మా అని పెద్దగా నవ్వారు. ఏ, ఎందుకలా నవ్వుతారు? చిరాకేసింది నాకు. నీకు గుర్తుందా, మన పెళ్ళైన కొత్తలో తమరు రోజుకో రకం ఉప్మాతో నన్ను చావగొట్టేవారు. కరాచీ నూక ఉప్మా అని, బియ్యపు నూక ఉప్మా అని, సేమియా ఉప్మా అని. అయ్య బాబోయ్, ఎన్ని రకాల ఉప్మాలు చేసేదానివో దెబ్బి పొడుస్తూ అన్నారు. అలాగని మీరు మాత్రం తినటం మానేశారా? అత్తయ్య అయితే నేను ఉప్మా బాగా చేస్తానని అనేవారు. ఆయన మీకు ఏది మాత్రం నచ్చింది కనుక. అయితే ఉండండి, ఫ్రిడ్జ్లో పిండి ఉంది, 2 దోశలు వేసి తెస్తాను, తిందురు గాని అని వంటగదిలోకి వెళ్ళాను. కాసేపటికి టిఫిన్ తిని కాస్త పాలు తాగి మంచం మీద వాలారు. ఆయనకు అలసటగా, చిరాగ్గా ఉన్నట్లుంది. నిద్ర రావటం లేదు. పనులన్నీ ముగించుకొని వచ్చి ఆయన పరిస్థితి చూసి, ఏమండి, నిద్ర పట్టడం లేదా? ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉందా అని ఆయన గుండెల మీద చేత్తో పాముతూ అడిగాను. అదేం కాదు కానీ రా, కాసేపు ఇలా కూర్చో అని పడుకున్న ఆయన లేచి కూర్చున్నారు. చెప్పండి అని ఆయన పక్కన కూర్చున్నాను. నేను నీకు సారీ చెబుతున్నాను అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి కొత్త పదం? కొత్త పదం కాదు, నా మనసులోంచి వచ్చిన పదం అని నా చేతిని తన చేతిలోకి తీసుకున్నారు. పరాయి వాళ్ళకి సారీ చెబుతారు, కానీ నేను పరాయిదాన్నా అని అడిగాను.
కాదు నా దానివి అని నా నుదుటిన ముద్దు పెట్టారు. మరి దేనికి సారీ? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది సారీలు కాదు, పరస్పర అవగాహన, అభిమానం. అయినా మీరేం తప్పు చేశారని? నన్ను పిల్లల్ని బాగానే చూసుకుంటున్నారు. ఇంకేంటి అన్నాను. అదేనోయ్, నేను ఉద్యోగం రీత్యా ఊర్లు తిరగటం, సొంతింటిని వదల్లేక 2 పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఒంటరిగా ఉండేదానివి. ఆ పిల్లల చదువులు బాగోగులు నువ్వే చూసుకునేదానివి. నేనేమో చుట్టపు చూపులా వారానికోసారి వచ్చేవాణ్ణి. ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్లు ఉండవా? ఇందులో నేను చేసింది నా గొప్పదనం ఏమీ లేదు. ఏ ఇల్లాలైనా ఇలాగే చేస్తుంది. మీరు ప్రశాంతంగా పడుకోండి అన్నాను. 2 ఆడపిల్లలు, వాళ్ళకి చదువులు, మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాం. అందులో నాకన్నా నీ ప్రమేయం, నీ శ్రమే ఎక్కువగా ఉంది. మొదట్లో ఏవేవో చిన్న చిన్న గొడవలు జరిగినా లౌక్యంగా అవన్నీ సెటిల్ చేశావు. అందుకే అంటాను నువ్వు నాకన్నా తెలివైన దానివి అని. ఆయన నన్ను తెగ మెచ్చేసుకుంటున్నారు. మీ మగవాళ్ళు ఎంతసేపు ఉద్యోగం గురించో, కెరియర్ డెవలప్మెంట్ గురించో ఆలోచిస్తారు. ఇంటి విషయాలు పట్టించుకోరు. ప్రతిదీ మీకు చెప్పటం దేనికని చాలా విషయాలు మీ దగ్గరికి రానివ్వం. ఇళ్లల్లో ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో మీ మగవాళ్ళకి ఏం తెలుసు? రెండో అమ్మాయి విషయంలో ఎంత పడ్డాం. అది అసలే అమ్మాయికురాలు. దాని కాపురం ఎలా ఉంటుందో అని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం. దేవుడి దయ వలన ఇప్పుడు బాగానే ఉంది. బ్రహ్మదేవుడు ఈ అత్తల్ని ఏ పదార్థంతో తయారు చేస్తాడో గాని అత్తలందరిది ఒక్కటే పందా. దానికి తోడు మొదనష్టపు సీరియల్సు. సరే గాని మీరు నిద్రపోండి అన్నాను. నిద్ర రావటం లేదోయ్. నీకు పెద్ద ఆపరేషన్ జరిగింది. నీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అమ్మాయిలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా వచ్చి నిన్ను చూసుకునేవారు. ఆ రోజుల్లో నేనెంత నరకయాతన పడ్డానో, నువ్వేమైపోతావోనని బెంగ. నిద్ర పట్టేది కాదు. తరువాత నీ ఆరోగ్యం కుదుటపడింది. నేను కాస్త స్థిమితపడ్డాను. ఏదేమైనా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనోయ్ అని నా భుజం మీద తల ఆంచారు. ఆయన కళ్ళల్లో సన్నని నీటి పొర. మీరు ఎటువంటి ఆలోచనలు లేకుండా అలా పడుకోండి అని ఆయనను పడుకోబెట్టి గుండెల వరకు దుప్పటి కప్పి కాసేపు కాళ్ళు వత్తి ఏమిటో ఈ మనిషి అనుకుంటూ నేను కూడా ఆయన పక్కనే చేరబడ్డాను. అకస్మాత్తుగా మెలకు వచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కరెంటు పోయి ఉంటుంది అనుకుంటూ పైకి చూశాను. ఫ్యాన్ బాగానే తిరుగుతుంది. బెడ్ ల్యాంప్ కాంతి గదంతా పలచగా పరుచుకుంది. గోడ గడియారం వైపు చూశాను. సమయం 4 చూపిస్తుంది. పమిటి చెంగుతో ఆయన్ని చేత్తో లేపుతూ లేపాను. లేవలేదు. మంచం దిగి లైటు వేసి వారిని 2 చేతులతో తడుతూ లేపాను. అయినా లేవలేదు. శరీరం చల్లగా అనిపిస్తుంది. అయ్యో, ఏమైంది మీకు? ఏమండి, లేవండి అంటూ ఆయన గుండెల మీద చేత్తో పాముతూ లేపాను. ఆయన లేవలేదు. చిన్నగా మూలుగు వినిపిస్తుంది. నాకు దుఃఖం ఆగలేదు. ఊర్లోనే ఉన్న తమ్ముడు రాఘవకి ఫోన్ చేశాను. వాడు ఫోన్ తీయలేదు. బహుశా నిద్రలో ఉండి ఉంటాడు. అలా 2-3 సార్లు చేస్తే గానీ రాఘవ్ ఫోన్ ఎత్తలేదు. అంబులెన్స్లో ఆయన్ని హాస్పిటల్కు తీసుకెళ్ళాం. డాక్టర్లు చూసి మైల్డ్ స్ట్రోక్ అని ఐసీయూలో ఉంచారు. ఐసీయూ గది బయట బల్ల మీద శోకదేవతలా కూర్చున్నాను. రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నారు. ఎప్పట్లాగే పిల్లలతో కూడా మాట్లాడారు. అంతలోనే ఇలా అనారోగ్యం రీత్యా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే ఐసీయూలో మాత్రం ఉంచొద్దు అని ఆయన 1-2 సార్లు మాటల సందర్భంలో అనడం గుర్తొచ్చింది. అదే విషయం రాఘవతో అన్నాను. అక్కయ్య, హాస్పిటల్కి వచ్చాక వారిష్టం. మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం ఉండదు ఇక్కడ. సరైన వైద్యం చేసి రోగిని కాపాడటమే డాక్టర్ల ఉద్దేశం అన్నాడు రాఘవ. ఏమోరా, మా మావయ్య గారిని ఇలాగే 4 రోజులు ఐసీయూలో ఉంచారు. తరువాత ప్రాణం లేని శరీరాన్ని అప్పగించారు. అంతేకాదు, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన కూడా ఇలాగే ఐసీయూలో ఉండిపోయారట. అందుకే మీ బావగారు అనేవారు, ఐసీయూలో ఉంచారంటే చావుకు దగ్గరున్నట్టే అని. ఇక ఆ జీవికి భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే అని అన్నాను. రోగికి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటం కోసం ఐసీయూలో ఉంచుతారు. అంతేగాని నువ్వు అనుకున్నట్టు మాత్రం కాదు. అదంతా అవగాహన లోపం అన్నాడు. వాడి మాటల్లో కాస్త విసుగు కనిపించింది. డాక్టర్ వచ్చారు. చూశారు. ఏవేవో చేశారు. రాత్రి 10 గంటలకి సారీ అని చెప్పారు. ఐసీయూ నుంచి ఆయన్ని తీసుకుపోమ్మన్నారు. అంబులెన్స్లో చలనం లేని ఆయన శరీరాన్ని ఇంటికి తీసుకొచ్చాం. ఇంటి అరుగు మీద చాప దుప్పటి వేసి దాని మీద ఆయన పార్థివ దేహాన్ని పడుకోబెట్టి మెడ వరకు తెల్లని వస్త్రం కప్పారు. తల దగ్గర వెలుగుతున్న దీపపు ప్రమిద పెట్టారు.
రాఘవ అమ్మాయిలిద్దరికీ బంధువులకి ఫోన్ ద్వారా విషయం తెలియజేస్తున్నాడు. స్తంభానికి చేరబడి ఆయన్నే చూస్తున్నాను. ముఖం ప్రశాంతంగా ఉంది. 24 గంటలు గడవలేదు. ఇంతలో ఎంత మార్పు! క్రితం రాత్రి 11 గంటల వరకు ఏవేవో మాట్లాడారు. జీవితం క్షణభంగురం అంటారు. ఇదేనేమో! ఆయన మాట మన్నించి హాస్పిటల్కు తీసుకువెళ్లకుండా ఇంటి దగ్గర వైద్యం చేయిస్తే బ్రతికినేమో! అయినా ఆయన వయసు ఎంతని? 63. అప్పుడే పోయారు. ప్రస్తుత జీవన ప్రమాణం దృష్ట్యా ఆలోచిస్తే మనిషి 70-80 ఏళ్ళు కూడా జీవిస్తున్నారు. ఈ ఇంట్లోనే పుట్టారు. ఈ ఇంట్లోనే పెరిగి పెద్దవారయ్యారు. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో తిరిగినా నన్ను పిల్లల్ని ఈ ఇంట్లోనే ఉంచి తను మాత్రం ఎన్నో కష్టానష్టాలు కోర్చారు. సొంతిల్లు అని ఇంటిని తనకు ఇష్టమైన రీతిలో అమర్చుకున్నారు అందంగా. రిటైర్ అయ్యాక ప్రశాంతంగా జీవించొచ్చని చివరికి ఆఖరి క్షణాల్లో ఆ చలువ గదుల యంత్రాలు, రబ్బర్ ట్యూబుల మధ్య ప్రాణాలు వదిలారు. దగ్గరలో నేను కూడా లేను. భగవంతుడా! వ్యాన్లో రాఘవ ఫ్రీజింగ్ బాక్స్ తీసుకొచ్చాడు ఆయన పార్థివ దేహాన్ని అందులో ఉంచడానికి. అది చూసి, ఒరే రాఘవ, మీ బావగారికి ఊపిరి ఆడదురా, అందులో వద్దురా, ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అన్నాను. అక్కయ్య, పిల్లలిద్దరూ దూరంగా ఉన్నారు. వాళ్ళు రావటానికి టైం పడుతుంది. అంతవరకు ఇలాగే ఉంచటం సరికాదు అని తరువాత నీ ఇష్టం అన్నట్లు నా వైపు చూశాడు. ఆయనకి ఆస్మా ఉంది. కొన్ని సమయాల్లో ఊపిరి పీల్చుకోవటం కష్టమయ్యేది. పైగా ఆయనకి చీకటంటే భయం. నిద్రపోయేటప్పుడు గదిలో కనీసం బెడ్ ల్యాంప్ అయినా వెలుగుతూ ఉండాలి. ఒకసారి మాటల సందర్భంలో మేమంతా కూర్చున్నప్పుడు అన్నారు, నేను చనిపోతే నా శవాన్ని మాత్రం ఇప్పుడు వస్తున్న అద్దాల ఐస్ బాక్స్లో పెట్టొద్దు అని. మీ నోటికి ఏదొస్తే అదే మాట్లాడతారా అని కసురుకున్నాను. అది గుర్తుకొచ్చి మరింత కుంగిపోయాను. తెలిసిన వాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసే వాళ్ళు, బంధువులు ఇలా ఎవరెవరో వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా తెచ్చిన పూలదండలు, బొకేలు ఆయన పార్థివ దేహం దగ్గర ఉంచి కాసేపు మౌనం పాటించి ఏం జరిగింది, ఎలా జరిగింది అని వాకాబు చేసి విచారం వ్యక్తం చేస్తున్నారు. బాగా తెలిసిన వాళ్ళు నా దగ్గర కూర్చొని ధైర్యం చెబుతున్నారు. ఒక పక్క వెదురు బద్దలతో పాడ తయారు చేస్తున్నారు. పిల్లలు ఇంకా రాలేదు. సూర్యుడు అస్తమించేలోపు పాడె కదలాలి అని ఎవరో అంటున్నారు. ఏదో ఒకటి తాగమని గ్లాసులో పాలు తీసుకొచ్చి ఇచ్చారు. తాగలేదు. గ్లాస్ పక్కన పెట్టాను. ఈలోగా 2 ఆడపిల్లలు వచ్చారు ఏడ్చుకుంటూ. వారి వెనుక వారి భర్తలు, పిల్లలు. ఆడపిల్లలు వస్తూనే, అయ్యో నాన్న, నాన్న, మమ్మల్ని వదిలిపోయావా అని ఏడుస్తూనే నా దగ్గరకొచ్చి, అమ్మా ఏంటమ్మా ఇలా జరిగింది, నాన్న బాగానే ఉన్నారుగా అని నన్ను ఏడుస్తూ కావలించుకున్నారు. నేనేం మాట్లాడలేదు. ఆయన రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుతో పిల్లలకి ఇది చేద్దాం, అది చేద్దాం అన్నారు. ఏమీ చెయ్యకుండానే వెళ్ళిపోయారు. ఆ డబ్బు అలాగే ఉంది. నీతోటిదే జీవితం అన్నారు. ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఓ 4 పట్టుకున్నారు. పసుపు, కుంకుమ, పువ్వులు కలిపిన నీళ్లను బిందెలతో తెచ్చి ఆ దేహం మీద పోశారు. అవే నీళ్లను ఆయన కుటుంబీకుల మీద చల్లారు. ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు వచ్చింది. చల్లని గాలి, దానితో పాటు చిన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఈయన గారికి వానంటే ఎంత ఇష్టమో. చివరి రోజు ఈ వానలోనే తడిశారు. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ఈ వానలోనే వెళ్ళిపోతున్నారు. 11 రోజుల దినకార్యం. దగ్గర పిలిచిన వారంతా వచ్చారు. భోజనాలు చేసి వెళ్తున్నారు. బాగా దగ్గర వాళ్ళైతే కాసేపు ఉండి ఏవేవో మాట్లాడి వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 అయ్యేసరికి అంతా అయిపోయింది. ఆ రాత్రి ఆ ఇంటిలో బయట వాళ్ళెవ్వరూ ఉండకూడదట. అందుకని సాయంత్రం 5 కల్లా అందరూ వెళ్ళిపోయారు. కూతుర్లు కూడా కనీసం ఏమీ చెప్పకుండానే, నీకు రత్నాల్లాంటి 2 కూతుర్లున్నారు, నేను పోయాక నువ్వు హాయిగా వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని ఆయన అన్న మాటలు గుర్తుకొచ్చి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు. 23 ఏళ్ల వయసులో ఈయనకిచ్చి పెళ్లి చేశారు. మొదట్లో బెంగగా ఉండేది. అమ్మ, నాన్న, తోబుట్టువులు తరచూ గుర్తుకొచ్చేవారు. తరువాత కాలగమనంలో ఈయనే లోకమైపోయారు. పిల్లలు పుట్టారు. నేను, నా భర్త, నా పిల్లలు అనే లోకంలో బ్రతికాను. 40 సంవత్సరాలు ఏ కష్టం నష్టం తెలియకుండా హాయిగా కాపురం చేశాను. ఈ తృప్తిలోనే హాయిగా ఆనందంగా ఆయన సమక్షంలో కన్ను మూద్దాం అనుకున్నాను. కానీ ఇంతలోనే ఈ అనర్థం. అంతా ఆయనే అనుకున్నాను. అలసటగా నా కనురెప్పలు మూతబడ్డాయి.